బాబు ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తాదండి? ఇప్పుడే కాదు, ఎప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. అది కాదండి, ఇలా నడుచుకుంటా వెళ్ళిపోతే ఏమవుతుంది? వస్తుంది, తర్వాత కాళ్ళనొప్పులు వస్తాయి, జాయింట్స్ పెయిన్స్. అది కాదు, ఈ రోడ్డు రంపటి వెళ్తే ఎక్కడికి వెళ్ళొచ్చు? వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, బొంబాయి వెళ్ళొచ్చు, అక్కడ ఫ్లైట్ ఎక్కితే నేపాల్ వెళ్ళొచ్చు, అది హైజాక్ అయితే తాలిబాన్ వెళ్ళొచ్చు. పత్తలేసిపోతా. నేను అడిగేది ఈ రోడ్డు రంపటి వెళ్తే మా అల్లుడు గారు ఇల్లు వస్తుందా రాదా? రావచ్చు, అల్లు రామలింగ గారు అల్లుడు చిరంజీవి గారి ఇల్లు రావచ్చు, ఎన్టీఆర్ గారు అల్లుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు రావచ్చు. మా అల్లుడు గారు ఇల్లు వస్తుంది అంటున్నావు కదా, అది ఏ పక్కన వస్తుంది అని? గుడి పక్కన రావచ్చు, పక్కన రావచ్చు, గుడి పక్కన రావచ్చు, గుడి పక్కన రావచ్చు. మా బండి సూర్యరావు గళ్ళలాగే నీకు కూడా మ్యాటర్ బుర్రకెక్కట్లేదు. ఇప్పుడు మా అమ్మాయి మా అల్లుడి గారి ఇంటికి వచ్చింది, వాళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళ ఇల్లు హైదరాబాద్ లో ఉంది, అది ఎక్కడుంది అని అడుగుతున్నాం. పల్లిలో ఉండొచ్చు, చిక్కడపల్లిలో ఉండొచ్చు, కోకట్పల్లిలో ఉండొచ్చు, పోయినపల్లిలో ఉండొచ్చు. పట్నంలో ఉన్నారా అంటే పల్లెలన్నీ చెప్తావే. మెహదీపట్నంలో ఉండొచ్చు, ఇబ్రహీంపట్నంలో ఉండొచ్చు, గౌరీపట్నంలో ఉండొచ్చు, విశాఖపట్నంలో ఉండొచ్చు. పట్నం వెళ్ళిపోతావు నువ్వు? ఎప్పటి నుంచి ఎదుగుతున్నాడు ఎల్లుడు అడ్రస్ నువ్వు? ఎల్లుడు అడ్రస్ నువ్వు 6-7 వారాల నుంచి ఎదుగుతున్నావు. అడ్రస్ లేకుండా 6-7 వారాల నుంచి ఎదిగితే దొరికేస్తారా? అడ్రస్ దగ్గర ఎత్తుకుని 2 ఏళ్ళ నుంచి ఎదుగుతున్నాడు మా అల్లుడు అడ్రస్. ఇప్పుడు ఎవరాలు ఈ సరిగ్గా లేవా? సరిగ్గా లేకపోవడం డీటెయిల్ గా ఉంటాయి, కావాలంటే చూడు. డోర్ నంబర్ 7-9-26-6-6-3-3-3-3-16 ఏంటి వివరంగా ఉంటే ఇల్లు ఎట్టుకోలేకపోయావా నువ్వు? వివరంగా ఉందా అంటే నీకు తెలుసా అడ్రస్? 1వ క్లాస్ చదువుకుంటున్నప్పటి నుంచి తెలుసు. ఎలాగెళ్ళాలి? పట్టుకున్నాం, స్టేషన్ లో దిగు, దిగాం, రైలు ఎక్కు, ఎక్కాం, నెడదబోల్లో దిగు, దిగాం, గుర్రబండి ఎట్టుకో, పట్టుకున్నాం, కోరమావిడ వెళ్ళు, అక్కడ దిగి ఆ చెరువు గట్టు అమ్మోరు గుడి వంట గట్టి అంపటే వెళ్ళిపో. జాగ్రత్త, గట్టి నిండా నిప్పులు దారి చూసుకుని వెళ్ళు. ఆ అమ్మోరు గుడి పక్క నుంచి కుడేపుకి తిరిగి లోపలికి వెళ్ళు. ఆ ఎడం పక్కన అరుగు మీద కుంట ఎక్కడ ఉంటాడు, ఆడితో మాట్లాడక, ఆడికి మనకి పడదా ఎగస్పతి. ఆ కుడేపుకి కూడా చెరక్కో బ్యాడ్ లేడీ ఉంటది, ఊరికి కొత్త కదా, అట్రాక్ట్ అయిపోయి దెబ్బ అయిపోతా. అలా చిన్నంగా వెళ్ళిపో, ఆ సందు చివరికంతా వెళ్ళిపోతే అక్కడ కరెంట్ స్తంభానికి ఆనుకుని ఉంటది. ఏంటి పిడక కాదు, మన బొట్టు భద్రం గారి కొట్టు. అక్కడికి వెళ్ళి ఇలాగ హైదరాబాద్ నుంచి గంట స్తంభం వెంకటేశ్వరరావు గారు పంపారండి అని అడుగు. వాళ్ళు లేకపోయినా చేతులు ఎట్టేస్తాడు. ఏంటది? ఎక్కాల బుక్కు. ఎక్కాల బుక్? ఎక్కాల బుక్కు. ఎక్కాల బుక్? వెంకటరామాండుకో ఎక్కాల బుక్. వెంకటరామాండుకో ఎక్కాల బుక్ ఎందుకు? ఇందులో ఉంటాయి. అమ్మయ్యా, వీడికి అడ్రస్ చెప్పేసి ఈజీగా వెళ్ళిపోతాడు. మనకి ఎవరు చెప్తాడు? కారేసి గళ్ళ పోయావా? ఈ ఇంట్లో కుక్కలు బాగోకపోయినా బేబీ కారు ఇచ్చే పంపిస్తుంది ఆసుపత్రికి. కార్లు ఎక్కుతున్నాయి కాబట్టి నేను కారు ఎక్కడ మానేసి రిక్షా ఎక్కుతున్నాను. ఇదిగా ఏటలా బెత్రప చూస్తున్నావు? నేను ఎవరినన్నా? ఈ ఇంటికి అల్లుణ్ణి. ఈయన మా మావగారు, ఇది నా ముద్దుల పెళ్ళ. మా ఇద్దరికి పెళ్లిలా జరిగిందా అని ఆశ్చర్యపోతున్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకొని పో అంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళి తన చెయ్యి కోసుకుని రక్తం ధారపోసాను పెళ్లి చేసుకున్న వీరవనిత. జై చిరంజీవ జగదేక వీరా. నాకు పెళ్లి కాలేదండి, ఇలాంటి పార్టీలో సర్టిఫికేట్ గురుగారు. చేద్దాం అనుకుంటాను, దాని ప్రకారం వీలు రాయాలంతే. అంతే కదా? అంతే. ఆ మాట చెప్పొచ్చు కదా. నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను, దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి. సరే చెప్పు. ఎవరికి ఎవరు దండ పెట్టుకుంటా? కాగితాలకి. కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుని రాస్తావు నువ్వు. నువ్వు నోరు పరచుకున్నావు. అంబాజీపేటలో 5 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాలు మా అబ్బాయికి, 3 ఎకరాలు మా ఆవిడకి. మా ఆవిడకి? మీ ఆవిడకి. మా ఆవిడ కాదు, చెప్పు. అంతర్వేదిలో 6 ఎకరాలు రొయ్యల చెరువులండి, 3 ఎకరాలు మా తమ్ముడికండి, 3 ఎకరాలు మా అబ్బాయికండి. రాశారండి? రాశాలో చెప్పు. తాడేపల్లిగూడెల్లో ఓ తాటి తోపండి, ఓ పెంకుటిల్లండి. అది నా సెకండ్ సెటప్ రాయండి. సెకండ్ సెటప్? వారిని ఇరుకుపాలెం ఫేసు ఇసకలో తొక్క. ఇంత లా చదువుకున్నాను, ఈ లెవెల్లో ఉన్నాను, ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు, నీకు సెకండ్ సెటప్ కూడానా?